హలో అండి. స్వీట్ షాప్ స్టైల్‌లో వచ్చినట్టుగా ఇంట్లోనే ఈజీగా బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేనిక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. మనం ఇది పక్క కొలతలతో వేసుకుంటే చాలా బాగొస్తుంది. ఇక నేను ఒక గిన్నెతో మైదా తీసుకున్నాను. ఇప్పుడు అందులో నేను కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. అలాగే నేను చిన్న కప్పుతో నెయ్యి కూడా కరగబెట్టుకుని వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకున్నాను. అయితే ఇవన్నీ కూడా మనకి రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. అస్సలు కూలింగ్ అనేది ఉండకూడదనమాట. ఇప్పుడు ఇది మొత్తం కలిసేటట్టు కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు అలా ముద్ద అవ్వాలి. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకుని చపాతీ పిండిలో కలుపుకోవాలి. అలాగని మరి సాఫ్ట్‌గా కూడా కలిపేయకూడదనమాట. ఎందుకంటే అందులోనే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. చూడండి నేను ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని మనకి పొరలుగా రావాలి అంటే మనం దీన్ని ఇలా కొంచెం తీసుకుని మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఒత్తుకుంటూ అలా ఓ దాని మీద ఒకటి పెట్టుకుని ఒత్తుకోవాలి. మనకి పిండి మీద ఇలా క్రాక్స్ ఉండాలన్నమాట. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 20 నిమిషాల పాటు ఒక తడిగుడ్డ మూత వేసుకుని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో పంచదార కూడా తీసుకోవాలి. దానికి 1/2 కప్పు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకి ఇది ఇలా తీగపాకం అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి పిండి నాకు బాగా నానింది కదా. ఇప్పుడు దీని నుంచి నేను ఇలా చిన్న ఉండల కింద తీసుకుని మనం చపాతీ పిండిలో సాఫ్ట్ గా కాకుండా మనకి క్రాక్స్ ఉండాలన్నమాట. పైన ఇలా ఉండలు తీసుకుని ఒత్తుకుని ఇప్పుడు 2 వేల మధ్యలో పెట్టుకుని దాన్ని మధ్యలో చిల్లు పెట్టుకోవాలి మనం. ఇలాగే అన్ని కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి దీనిపైన క్రాక్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ప్రతి లేయర్ కూడా విచ్చుకుని ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని చేతితో తాగగలిగినంత వేడిలో ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని అందులో వేసుకోవాలి. వేసేసి అలా వదిలేసిన తర్వాత అవి పైకి తేలినప్పుడు లో ఫ్లేమ్ లో మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల మనకి లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవి తీసుకుని పాకంలో వేసుకోవాలి. పాకం మరీ వేడిగాను ఉండకూడదు, అలాగని పూర్తిగాను చల్లారిపోకూడదు. మీడియం గా ఉన్నప్పుడు పాకంలో వేసుకుని ఒక్క 10 నిమిషాల పాటు దాంట్లో డిప్ చేసుకుని పక్కకి తీసేసుకుంటే మనకి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఉండే బాదుషా అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.